రైల్వే అధికారులు తెలుగు రాష్ట్రాల్లో వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేర్పులు చేశారు. ఇప్పటికే పలు ప్రధాన రైళ్లను చర్లపల్లికి పరిమితం చేశారు. సికింద్రాబాద్కు రాకపోకలు సాగించే 4 ప్రధాన రైళ్లను చర్లపల్లి వరకు పరిమితం చేశారు. ఇక ఇప్పుడు విశాఖ నుంచి లింగంపల్లికి రాకపోకలు సాగించే ప్రధాన ఎక్స్ప్రెస్ రైలుకు సికింద్రాబాద్లో స్టాప్ను రద్దు చేశారు. రైల్వే శాఖ మరో కీలక ప్రకటన చేసింది. విశాఖపట్నం లింగంపల్లి విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్ కు సికింద్రాబాద్లో స్టాప్ను రద్దు చేశారు. ఏప్రిల్ 25 నుంచి ఇది అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలును చర్లపల్లి, అమ్ముగూడ, సనత్ నగర్ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 25 నుంచి సికింద్రాబాద్ బేగంపేట స్టేషన్ల వైపు వెళ్లదని అధికారులు తెలిపారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం లింగంపల్లి విశాఖపట్నం మధ్య ప్రతిరోజు నడుస్తుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో సికింద్రాబాద్కు రాకపోకలు సాగించే ప్రధాన రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. అందులో భాగంగా విశాఖ, చెన్నై నుంచి పలు రైళ్లలో ఈ కొత్త నిర్ణయాలు అమలులోకి తెస్తున్నారు. ఇక విశాఖ, సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ కు డిమాండ్ పెరుగుతుంది. ఈ రైలుకు కొద్ది రోజుల క్రితం కోచ్ల సంఖ్య పెంచారు. ఇంకా రద్దీ కొనసాగుతుంది. ఈ రైలు నిత్యం ఆలస్యంగా నడుస్తుండడం పైన ప్రయాణికుల్లో అసహనం కనిపిస్తుంది. ఈ వందే భారత్ కోసం ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆలస్యం అవుతున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి.